శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్నను చెప్పినటువంటి కథాభాగంలో 3 నిర్ణయములు కనపడతాయి మీకు. ఒకటి, దశరథ మహారాజు గారు రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి అంగీకరించినటువంటి నిర్ణయం. రాముడు అరణ్యవాసం చెయ్యడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. కైకమ్మ ఇతపూర్వం తనకిచ్చినటువంటి 2 వరాల్ని దశరథుడి దగ్గర పుచ్చుకుని తీరాలి అని చేసుకున్న నిర్ణయం. నిన్న ఆ 3 నిర్ణయాలు మీకు కనపడ్డాయి. ఇందులో కైకమ్మ తాను 2 వరాల్ని అడ్డు పెట్టుకుని రాజ్యం సంపాదించాలనేటటువంటి కోరికలో వరాల్ని వాడుకుంది తప్ప కేవలం భరతుడికి రాజ్యం తీసుకోవడం అనేటటువంటి కాంక్ష కూడా దోషభూయిష్టమే. ఎందుచేత అంటే పెద్దవాడికి రాజ్యం రావడం అనేటటువంటిది సంప్రదాయం, న్యాయం కూడా. కానీ ఎప్పుడో తనకి వరం ఇచ్చాడు అనేటటువంటి మిషని అడ్డు పెట్టుకుని ఇప్పుడు రాజ్యాన్ని తీసుకునే ప్రయత్నం ఆవిడ చేసింది. కాబట్టి ఆవిడ చేసుకున్నటువంటి నిర్ణయంలో సత్యాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని వదిలిపెట్టింది. దశరథుడు రాజ్యం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఆయన తను ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలకి ఇప్పుడు కట్టుబడిపోయాడు. కైకమ్మ ఇచ్చినటువంటి వరాలకి కట్టుబట్టాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇచ్చి తీరాలనేటటువంటి ధర్మం నుంచి తాను స్థాపించలేని స్థితిలోకి వెళ్ళాడు. రాముడు ఇటువంటి వైక్లభ్యాలేమీ లేవు ఆయనకి. ఆయన నిన్నను స్పష్టంగా చెప్పాడు. ఆయన నిన్నను మాట్లాడినప్పుడు దశరథుడితో మాట్లాడాడు, కైకతో మాట్లాడాడు, కౌసల్యతో మాట్లాడాడు, లక్ష్మణుడితో మాట్లాడాడు, నలుగురితో మాట్లాడాడు. నిన్న ప్రధానంగా నలుగురితో మాట్లాడినప్పుడు కూడా రాముడి వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదు. రాజ్యం ఇవ్వను అన్నది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసినటువంటి నిర్ణయం. అయినా దాని మీద రాముడి నిర్ణయంలో నేను వ్యక్తిగతంగా ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అని రాముడు ఎక్కడా అనలేదు. మీరు దాన్ని గమనించండి. దశరథుడితో మాట్లాడినా, కైకమ్మతో మాట్లాడినా ఒక్కటే మాట, నాహమర్థపరోదేవీ లోకమా వస్తుబుత్సహే విద్ధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం కావాలి.
కౌసల్యతో మాట్లాడితే భర్తుక్కిల పరిత్యాగో నృశం సహ కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళడం అన్నది ధర్మం కాదు. నువ్వు భర్తృసేవయే చెయ్యాలి. ఆడదానికి వేరే తరించడానికి మార్గం ఏమైనా ఉందా అంటే భగవంతుని యొక్క సేవ చేయడం, వ్రతములు చేయడం, నోములు చేయడం చెయ్యవద్దు అని శాస్త్రం నిషేధించలేదు. కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే దేని కొరకు ఇవన్నీ చెయ్యాలి అంటే భర్త యొక్క అభ్యున్నతి కొరకు చెయ్యాలి తప్ప తనకి అంటూ వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. భర్తని పక్కన పెట్టి తనకంటూ ఒక అభ్యున్నతిని ఆడది కోరదు సనాతన ధర్మంలో. ఆయనకి లేని అభ్యున్నతి నాకొకటి కావాలి, ఆయనకు అక్కర్లేదు, అందుకు నేను చేసుకుంటున్నానన్న మాట అసలు లేదు. రాముడు నిన్నను అదే చెప్పాడు. అసలు వేరే అమ్మ నమస్కారం చేయడం, వేరే పూజ చేయడం ఏం లేదు. భర్తని అనువర్తించడమే స్త్రీ యొక్క ధర్మం, అంతే. భర్త యోగ్యత, ఇప్పుడు అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. భర్త భక్తుడు కాడు, భర్త యోగ్యుడు కాడు, భర్త చేసిన నిర్ణయం ధర్మబద్ధం కాదు, భర్త చేసింది న్యాయం కాదు, అప్పుడు అనువర్తించడమే. నీ ధర్మం నీకు అయిపోయింది. నీ ధర్మం ఇతరుల అధర్మాన్ని బట్టి మారక్కర్లేదు. నీ ధర్మం నువ్వు చేసేయడమే. కాబట్టి నీ భర్త ధార్మికమైన నిర్ణయం చేశాడా, నీ భర్త చేసింది న్యాయమా అన్యాయమా నీకు అనవసరం. నువ్వు నీ భర్తని అనుగమించాలంతే. అలా అనుగమించడానికి నువ్వు ఏ కారణాలు వెతుక్కుని నువ్వు దాని యందు వైక్లభ్యాన్ని పొందినా అప్పుడు నువ్వు ఆ ధర్మంలోకి ఎడతావు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు దశరథుణ్ణి అనుగమించాలి. నా ధర్మం పుత్రధర్మం, నేను తండ్రిని అనుగమించాలి. తండ్రి చెప్పిన మాట నేను చెయ్యాలి. అదొక్కటి వదిలిపెట్టేసి ఇంక నేను ఏం చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే పునాది లేని భవనంలా ఉంటుంది. అసలు ప్రారంభమే అధర్మం. నేను రాజ్యాన్ని పుచ్చుకోగలను నిగ్రహించి దశరథుణ్ణి, కానీ అధర్మంతో పుచ్చుకున్న రాజ్యాన్ని నేను ఏ ధర్మంతో పరిపాలన చేయను? ఎవరికి ఏ ధర్మం చెప్పను? అందుకని రాజ్యమా, స్వర్గమా, అభ్యున్నత, అధికారమా, లేకపోతే భోగమా, ధర్మమా అంటే ధర్మబద్ధమైన స్వర్గము, ధర్మబద్ధమైన అధికారము, ధర్మబద్ధమైన భోగము, ధర్మబద్ధమైన రాజ్యము, ధర్మముతో ముడిపడని ఏవీ నాకొద్దు. అందుకని నా ధర్మం పుత్రధర్మం, కాబట్టి నేను అడవికే వెడతాను. కాబట్టి నువ్వు ఆశీర్వచనించి. ఇప్పుడు రాముడు ఎటువైపు నుంచి ఆలోచించినా తనది అన్న ఆలోచన రాముడికి ఏం ఉండదు. రాముడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే దీనికి శాస్త్రం ఏం చెప్పింది, దీనికి వేదం ఏం చెప్పింది, అంతే. వేదం ఇలా చెప్పింది, అలా చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే శరీరం అనారోగ్యంతో ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు ఈ మందు వేసుకో, కానీ పెరుగు అన్నం తినకు అన్నారు. ఇప్పుడు పెరుగు అన్నం తినడమా, పెరుగు అన్నం తినకపోవడమా? ఇక మీ విచక్షణ ఏం లేదు. పెరుగు అన్నం తినరు. ఎందుకు తినరు? ఎవరో ఒక ఆయన పల్లెటూరు నుంచి వచ్చి ఏమండి మా గేది పాలు తీసుకొచ్చాం, పెరుగు గట్టిగా రాయిలా తోడుకుంటుంది, మా గేది పెరుగు చాలా కమ్మగా ఉంటుందన్నాడు. నేను తినను. ఎందుకు తినవు? డాక్టర్ గారు తినద్దన్నారు. వేదం ఏది వద్దందో అది నేను చేయను, వేదం ఏది చేయమందో అది నేను చేస్తాను. కాబట్టి నాకు ధర్మానికి ప్రమాణమేమి వేదమే. ఇది రాముడు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణంలో రాముడు ఏం చేశాడో మీరు గ్రహిస్తే మీకు ధర్మం వేదం తెలిసినట్లే. ఇంకా మళ్ళీ ఏమీ కొత్తగా మీరు నాకు ఇది తెలియలేదని బెంగ పెట్టుకోవలసింది ఏమి ఉండదు. కాబట్టి రామాయణాన్ని మీరు తెలుసుకోగలిగితే చాలు. అందుకే రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకుంటే చాలు. మీరు అందులో కష్టపడవలసింది ఏమి ఉండదు. రాముడే చెప్తూ ఉంటాడు, ఇది ధర్మం అంటూ ఉంటాడు, వివరణ చేస్తూ ఉంటాడు. చాలా చక్కగా జీవితానికి అన్వయం చేసుకుని జీవించగలిగినటువంటి సుసంపన్నమైనటువంటి వ్యవస్థ మీకు శ్రీరామాయణాన్ని అవగతం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన కౌసల్యా మందిరంలో ఆశీర్వచనాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మ మందిరానికి వెళ్ళాడు. సీతమ్మకి కూడా తెలియదు యవరాజ్య పట్టాభిషేకం ఆగిపోయింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అని. అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా
రాముడు ఇప్పుడే అభిషేకాన్ని పొంది వస్తాడు అనేటటువంటి సంతోషంతో నిలబడి ఉన్నారు. వచ్చిన రాముడు చాలా ఖిన్నుడై చింతాక్రాంతుడై ఉన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం పట్టుకోవాలి. ఇప్పటి వరకు లేడుగా. అభిషేక సంభారాల పక్క నుంచి వస్తున్నప్పుడు మనసు కుందుతుంది. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు వీటితో నాకే చేస్తారు అని అనుకున్నది తనకి చెయ్యట్లేదు వాటితో అని అనిపించినప్పుడు ఆ పదార్థాలను చూసినప్పుడు ముఖం వివరణం అవుతుంది. రాముడికి అలా అవ్వలేదు. వాటికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అది ఎవరికి ఉపయోగించినా అవి పవిత్ర పదార్థములు. వాటిని చూసి నా మనసు పొందకూడదు. 2, ఇది లేదన్న బెంగ నాకుంటేగా నేను ధర్మం పాటిస్తున్నానుగా. నిన్న నాన్నగారు చెప్పిన మాట విని పట్టాభిషేకం చేసుకుంటే ఏ ధర్మమో ఇవి నా నెత్తిన పోసి ఉండేవారు. ఇవాళ నాన్నగారు చెప్పిన మాట వినడం కోసం ఇవి నా నెత్తిన పొయ్యకుండా ఉంటున్నారు. వాటి పవిత్రత వాటిది, నా పవిత్రత నాది. కాబట్టి వాటికి ఓ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. మరి సీతమ్మ మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు చింత అంటే మహర్షి చాలా చమత్కారంగా మాట్లాడతారు. తాం దృష్ట్వాసహి ధర్మాత్మ న శశాకమనోగతం తం శోకం రాఘవ సోఢుం తతో వివృతతాం గతః. అక్కడ దాకా వచ్చిన తరువాత కౌసల్యా మందిరానికి వెళ్ళినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. లక్ష్మణుడితో మాట్లాడినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు. సీతమ్మ గృహం దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ వంక చూశాడు ఇలాగా. ఆవిడ మంచి సంతోషంగా ఉంది. వాళ్ళ ఆయనకి యవరాజ్య పట్టాభిషేకమై వస్తారని ఆవిడ ఈయన్ని చూసింది. చూసినప్పుడు ఆవిడకి అనుమానం వచ్చింది. అది అలా ఉన్నాడు, ఇలా ఉండకూడదుగా యవరాజ్య పట్టాభిషేకం జరిగితే అన్నది చూపుల్లో కనపడింది. రాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శ్రీరామాయణం మీకు భగవంతుడుగా నడవడు రాముడు. రాముడు నరుడిగా నడుస్తాడు. ఇది మీరు గమనించవలసి ఉంటుంది. కానీ నరుడిగా నడిచి ధర్మాన్ని పట్టుకుని నశించిపోడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోయాడు అనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంకా మీకు ఆదర్శం ఏముందండి అందులోంచి ఇంకా తీసుకోవడానికి? ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడాలి. నిలబడితేనే మీకు ఆదర్శం అవుతుంది అది. అందుకే శ్రీరామాయణం కానీ సనాతన ధర్మంలో కానీ ఎవడు సత్యధర్మాల్ని పట్టుకున్నాడో వాడు పడిపోవడం ఉండదు మన కావ్యాల్లో, మన పురాణాల్లో. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన చింతాక్రాంతుడయ్యాడు. ఎంత చింతాక్రాంతుడయ్యాడంటే ఆయన దుఃఖం ప్రకటనంగా పైకి తెలిసిపోయింది. అంటే వేరొక మాటలో చెప్పాలంటే ఆయన దుఃఖం లోపల నుంచి మాంసనేత్రము చేత దర్శించబడేటటువంటి రీతిలో పైకి పెళ్ళుబుకింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. మరి రాముడు ఎందుకు అలా ఇక్కడికి వచ్చేటప్పటికి దుఃఖం ఆపుకోలేకపోయాడు? ఈ దుఃఖానికి 2 కారణాలు ఉండాలి. ఒకటి యవ్వరాజ్యం పోయిందన్న బాధన్నా ఉండాలి, లేకపోతే సీతమ్మకి దూరం అవుతున్నానన్న బాధన్నా ఉండాలి. ఈ రెండిటిలో ఏది సత్యం? రాజ్యం పోయింది అని బాధపడితే అక్కడే ఏడవాలి, సీతమ్మకి దూరం అవుతున్నానని బాధపడితే ఇక్కడ ఏడవాలి. అక్కడ ఏడవకుండా ఇక్కడ ఏడిచాడంటే సీతమ్మకి దూరం అవడానికి ఏడుస్తున్నాడు. సీతమ్మకి దూరం అయితే ఏడవచ్చా? ఏడవచ్చు. తన ధర్మపత్నికి దూరంగా ఉండలేక బాధపడితే అది ధర్మమే, అది తప్పేం కాదు. మీరు అందుకే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సన్యాసిలా గృహస్థి ఎప్పుడూ బ్రతకకూడదు. ఏదో అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి గృహస్థాశ్రమంలో కలగాపలకం చేసేసి ఏదో సన్యాసిలా నేను జీవిస్తానండి అని మీరు గృహస్థాశ్రమంలో ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నట్టు సన్యాసి ఉండకూడదు, సన్యాసి ఉన్నట్టు బ్రహ్మచారి ఉండకూడదు, బ్రహ్మచారి ఉన్నట్టు గృహస్థు ఉండకూడదు. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి ధర్మం వాడు పట్టుకోవాలి. అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఏదో విని లేకపోతే ఏదో చూసి వచ్చి ఏముందండి ఇదంతా అని చెప్పేసి చాలా నిర్వేదంతో, ఒక కృతక వైరాగ్యంతో ఇంట్లో వాళ్ళ అభ్యున్నతిని కోరకుండా ఇంట్లో వాళ్ళకి సుఖశాంతులు నశించిపోయేటట్టుగా గృహస్థు బతకకూడదు. తప్పది, అలా ఎప్పుడూ ఉండకూడదు. ధార్మికమైన సుఖమును గృహస్థు అనుభవించవచ్చు. అడగాలి ప్రతిరోజు, ధర్మపత్ని సమేతస్య, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కొరకు నేను ఈ పూజ చేస్తున్నాను అని నువ్వు అడగాలి. అంతేకాని నువ్వు అలా కోరకుండా ఉండడానికి నువ్వు గృహస్థాశ్రమంలో లేకుండా లేవు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు. ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావో దానికి తగిన ధర్మాన్ని నువ్వు పాటించాలి.
అంతేకాని నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడం, ఎక్కడో ఏదో వినడం, విని అలా నేను ఉంటానంటూ ఉండడం తప్పది. అలా ఉండకూడదు. అనుష్ఠానం అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి. మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో బతకడం నేర్చుకోవాలి. శ్రీరామాయణం మీకు నేర్పుతుంది. ఏమిటండి భార్య ఏమిటండి బిడ్డలు ఏమిటండి అని నాకేం అలాంటివి లేవు సుమండి అంటే తప్పది. లేవేమిటి నీకు గృహస్థాశ్రమంలో ఉండాలి. నీ భార్య మీద మమకారం ఉండొచ్చు, తప్పేం కాదు. నీ భార్యకి దూరంగా నువ్వు ఉండలేకపోతే, నువ్వు బాధపడితే, నీకు ఆమె జ్ఞాపకానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకుంటే అందులో ఏమీ దోషం లేదు. నీ భార్యని కాకుండా వేరొకరి భార్య యందు నీకు అనురక్తి కలిగితే పరమ తప్పు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, నీ వారి యందు మనసు ఉంచుకో అని చెప్పింది తప్ప నీ వారి యందు కాకుండా మాత్రం మనసు పెట్టకూడదు. ఏది ఎక్కడ చెయ్యాలో అది ధర్మం. ధ్రియతేవా జనయిరితి ధర్మం. బాగా పట్టుకోండి, పట్టుకునేది ధర్మం. ఎక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఎక్కడ ఏది వదిలేయాలో అది వదిలేయాలి. అందుకే మనకి ఓ మాట ఉంటుంది, పట్టు విడుపు తెలుసండి ఆయనకి అంటారు. ఈ పట్టు విడుపు రాదనుకోండి అభ్యున్నతి ఉండదు జీవితంలో, తెలియదు అనమాట. ధార్మికంగా ఉండడం, ధర్మం తెలియడం అంటే దాని స్థితి వేరుగా ఉంటుంది. రాముడు కాబట్టి సీతమ్మ దగ్గరికి వెడితే మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు ఆవిడ నోటి వెంట ప్రశ్నల పరంపర వచ్చింది. అదేమిటి, వెళ్ళిన మనిషి అంత సంతోషంగా వెళ్ళారు, వచ్చిన మనిషి ఇంత బాధగా వచ్చారు, దుఃఖితుడిగా ఉన్నాడు. ఆవిడ లోపల పెళ్ళుబుకినటువంటి అనుమానాలన్నీ ప్రశ్నలుగా బయటకు వచ్చాయి. అలా ఎందుకు వచ్చాయి అంటే స్వాతంత్ర్యం ఓదార్పు. ఏ ఇబ్బంది కలిగింది మీకు అని ఇన్ని ప్రశ్నలు వేసేసింది. మీరొకటి విషయాన్ని ఎప్పుడు బాగా మనసులో గుర్తుపెట్టుకుని ఉంచుకోండి. ఇది ప్రత్యేకించి పెళ్ళి కావలసినటువంటి వాళ్ళు బాగా తెలుసుకుని ఉండాలి. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఇది బాగా తెలుసుకోవాలి. భార్యాభర్తలలో ఒకరు కీర్తి గణించడం, రెండవ వారు ఆ కీర్తిని పాడు చెయ్యలేకపోవడం అన్నది ఉండదు. కీర్తి ఇద్దరికీ కలిపే ఉంటుంది తప్ప కీర్తి ఒకరికి ఉండి ఒకరికి లేకపోవడం కుదరదు గృహస్థాశ్రమంలో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీతో ఏదో రోజు రామాయణం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చారనుకోండి, మా ఇంటికి వస్తే అలా ఈశ్వరుడి దయ వల్ల జరగదు, కానీ ఒక హేయమైన ఉదాహరణ మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద నేను పెట్టుకుంటున్నాను. నా భార్య చాలా దురుసుగా మాట్లాడింది అనుకోండి, మీరేమంటారు వెంటనే? ఆవిడ దురుసుగా మాట్లాడింది అనరు. ఆయన ఏమిటండి పాపం మరి అంతలా చెప్పాడు అన్నీని, ఆయన మాట్లాడినప్పుడు చాలా సాత్వికంగానే మాట్లాడాడు, చాలా నెమ్మదస్తుడిగానే ఉన్నాడు, ఏమిటో పాపం ఆయనకి ఇలాంటి భార్య అంటారు. భర్త కీర్తి భార్యయే కాపాడుతుంది, ఇనుమడింపజేస్తుంది. భార్య కీర్తి భర్త ఇనుమడింపజేస్తాడు. భర్త మనశ్శాంతి భార్య దగ్గర దొరుకుతుంది, భార్యకి మనశ్శాంతి భర్త దగ్గర దొరుకుతుంది. ఆవిడ యొక్క పూజార్హత చేత ఆయన కూడా పూజార్హుడవుతాడు. అత్రి అనసూయ గురించి అదే చెప్తాడు. ఆయన పూజార్హత చేత ఆవిడ కూడా పూజార్హురాలవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా భార్య ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదు, కానీ నేను నా భార్య కలిసి వస్తున్నాం అనుకోండి, ఇదేంటి ఈయనకి పెట్టండి, ఆవిడికి అక్కర్లేదు, ఆవిడ ఎప్పుడు ఏం ఉపన్యాసం చెప్పలేదని ఎవరు అనరు. నాకు పెడితే ఆవిడికి పెడతారు. ఎందుకంటే ఆవిడికి ఎందుకంటే ఆవిడ మీకేమైనా చెప్పిందా? ఎందుకు ఆవిడికి ఎందుకు నమస్కారం? ఆయన చెప్పడానికి బలం ఆవిడ వండి పెట్టిన అన్నం. ఆవిడ వండి పెట్టింది కాబట్టి రామాయణం చదివాడు. ఆవిడ మానేసి నువ్వు నీ రామాయణం అని ఆవిడ ఎక్కడో తిరిగితే ఈయన అన్నం వండుకుంటే ఈయన రామాయణం ఏం చదివేవాడు? ఆయన చెప్పిన రామాయణానికి ఆవిడే వెనకాతలుంది కాబట్టి ఆయనలోంచి ప్రకటనమైన దానికి వెనక ఆవిడుంది కాబట్టి ఆయనకి ఎంత నమస్కారమో ఆవిడికి అంతే నమస్కారం, ఆవిడికి ఎంత నమస్కారమో ఆయనకి అంతే నమస్కారం. దాంపత్యంలో ఈ అవగాహన ప్రధానంగా ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి?
నేను ఆయన అన్న భావన ఉంటే అది నడవదు. ఇంకా అది ఒక సమగ్రత లేని స్థితి వస్తుంది. మన ప్రారబ్ధ కర్మ ఏమిటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో స్త్రీలకి తక్కువ పురుషులకి ఎక్కువ, ఇలా ఒక విచిత్రమైనటువంటి వాదన ప్రబలిపోయింది, అర్థం పర్థం లేని వాదన. అలా ఎక్కడా ఏం లేదు. రామాయణం సరిగ్గా చదివితే సీతమ్మ దగ్గర శోకాన్ని రాముడు ఆపుకోలేకపోయాడు అని తెలిస్తే సీతమ్మ రాముడి హృదయంలో ఎంత గొప్ప స్థానంలో ఉందో అర్థమైతే ఆడదాని శక్తి ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు చదివింది లేదు, నువ్వు అర్థం చేసుకున్నది లేదు, నువ్వు అక్కర్లేని ప్రసంగాలు చేసి ఉన్నవాళ్ళని పాడు చేస్తే అక్కడ వస్తోంది ఇబ్బంది అంతా. కాబట్టి ఇప్పుడు ఇది దాంపత్యంలో ఉండేటటువంటి ఒక గొప్ప స్థితి సనాతన ధర్మంలో. అందుకని వాళ్ళు ఇద్దరు కారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక్కటిగా అయినటువంటి వారు రెండుగా మీకు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది ఏమి కర్కాటక రాశిలో బృహస్పతి ప్రకాశిస్తున్నటువంటి పుష్యమీ నక్షత్రంలో మీకు యవరాజ్య పట్టాభిషేకం జరగాలి. యవరాజ్య పట్టాభిషేకం జరిగిందని గుర్తులు కొన్ని ఉంటాయి. మీ తల మీద పెరుగు తేనె కలిపి ఉంచబడాలి. మీ ముందు 4 గుర్రములను పూంచినటువంటి రథం ఒకటి రావాలి. మీరు ఒక భద్రగజం మీద రావాలి. మీకు ఒక తెల్లటి గొడుగు పట్టాలి. మీ పక్కన వందిమాగదులు స్తోత్రం చేస్తూ ఉండాలి. మీ వెంట ప్రముఖులు అనుసరించి రావాలి కదా. మీతో చాలామంది నడుస్తూ మీరు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండాలి కదా. బ్రాహ్మణోత్తములు మీ వెనకాతల వస్తూ ఎంతో ఆనందంగా ఉండాలి కదా. బంగారు తొడుగులు అలంకరించబడి వేగము కలిగినటువంటి గుర్రముల యొక్క రథం మీద నువ్వు వచ్చి ఉండాలి కదా. మరి ఇటువంటి వాడివి ఇవేవీ లేకుండా ఒక్కడవే చింతాక్రాంతుడవై రామచంద్ర ఏమి ఇలా వచ్చారు మీరు, ఏం జరిగింది అంటే పట్టాభిషేకం జరగలేదు అని ఆవిడ నిర్ధారించుకుంది. పట్టాభిషేకం జరగలేదని చింతతో ఉన్నాడా, దేనికి చింతతో ఉన్నాడు? ఆవిడకి రాముడు బాగా తెలుసు. పట్టాభిషేకం జరగలేదని చింతపడేవాడు నా భర్త అని ఆవిడ ఎందనుకోండి, రామాయణంలో తేడా ఉంది సీతారాముల మధ్యలో. ఆయన ఆవిడకి అవగతము కాలేదు. అందుకు కాదు నువ్వు బాధపడుతున్నది, ఇది కాకుండా ఇంకా ఏదో ఉండాలి. అది ఏమిటి రామా? ఇది భార్య అంటే. మీరు ప్రశ్న వెయ్యడంలో ఆమె యొక్క స్థితిని, ఆమె యొక్క పత్నిత్వాన్ని, ఆ తల్లి యొక్క స్థితిని, సీతారాముల దాంపత్యాన్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు రాముడు అన్నాడు సీతమ్మతో, 14 వర్షాణి వస్తవ్యం దండకే మయా పిత్రామే భరతశ్చాపి యవ్వరాజ్యే నియోజితః సోహం త్వామాగతో ద్రష్టుం ప్రస్థితో విజనం వనం భరతస్య సమీపేతు నాహం కథ్య కదాచన బుద్ధియుక్తా హి పురుషా న సహంతే పరస్తవం తస్మాన్నతే గుణాః కథ్యా భరతస్యగ్రతో మమ నాపి త్వం తేన భర్తవ్యా విశేషేణ కదాచన అనుకూలతయా శక్యం సమీపే త్వస్య వర్తితుం. ఆయన ఎంత చమత్కారంగా అంటే ఎంత గంభీరంగా మాట్లాడాడంటే ఆవిడ తరువాత ప్రశ్న వేసే అధికారాన్ని ఇవ్వకుండా మాట్లాడేశాడు రాముడు. అంటే ఈ మాట్లాడేటటువంటి తీరులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది రాముడు చెప్పడంలో. నేను 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. ముందేం చెప్పాలండి? నేను రాజ్యం భరతుడికి ఇచ్చారని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? తనకి రాజ్యం మీద ప్రీతి ఉంటే. భార్యని చూసి నీకు దూరంగా ఉండడం అనేటటువంటిది భరించలేక ఏడుస్తున్నానంటే అది ముందు పైకి రావాలి కదా. రాజ్యం కోసం ఏడిస్తే రాజ్యం పోయిందని ముందు చెప్తాడు. భార్యకి దూరంగా ఉండడం భరించలేక ఏడుస్తున్నానంటే ఇది ముందు చెప్తాడు. ఏది ముందు చెప్పాడు? రాజ్యం పోయిందని చెప్పాడా ముందు? 14 ఏళ్ళు అడవికి వెళ్తున్నానన్నది ముందు చెప్పాడా? 14 ఏళ్ళు అడవికి వెళ్ళిపోతున్నాను సీత అని ముందు చెప్పాడు. ఆ మాట ఎందుకు వచ్చింది ముందు అంటే 14 ఏళ్ళు తాను అడవికి వెళితే సీతమ్మకి దూరం అయిపోతానని ఏడుస్తున్నాను. ఇప్పుడు రాముడు రాజ్యం కోసం కాదు, భార్యకి దూరంగా ఉండలేక ఏడుస్తున్నాడు.
అలా ఏడవచ్చా? మీకు ఇందాకనే చెప్పా, ఏడవచ్చు, తప్పేం కాదు, అది ధర్మంలో అంతర్భాగం, భార్య యందు ప్రేమ. కాబట్టి ఇప్పుడు రెండో స్థితిలో ఆ కారణం చెప్తున్నాడు. పిత్రామే భరతశ్చాపి యవ్వరాజ్యే నియోజిత. నా తండ్రి భరతుణ్ణి యవ్వరాజ్యమునందు స్థాపించాడు. ఇది మీరు గమనించాలి. కైకమ్మ వరాలు అడిగింది, నాకు ఇవ్వద్దంది, రాజ్యం భరతుడికి ఇచ్చేయమంది, మా నాన్న ఒప్పుకున్నాడు, అందువల్ల భరతుడికి రాజ్యం వెళ్ళిపోతోంది అని చెప్పలేదు. భరతుణ్ణి రాజ్యమునందు దశరథుడు స్థాపించాడన్నాడు. అంటే మా నాన్నగారికి అధికారం ఉంది, ఆయన ఇష్టం, ఎవరికైనా ఇస్తారు, అంతేగాని నాకు ఇవ్వలేదు, మా అమ్మ అలా అడిగింది. అసలు ఆ ధోరణిలో మాట్లాడే నైజమే రాముడి దగ్గర లేదు. అంటే అసలు అటువంటి స్థితి ఆయనలోకి వెళ్ళదు. అది కదలని స్థితి. అంటే అది కదలని స్థితి వాక్కుల చేత తెలుస్తుంది, లేఖితనం వాక్కుల చేతనే తెలుస్తుంది. ఇది రాముడు అంటే. అందుకు కదండి యుగాలు మారిపోయినా మనం పూజ చేస్తూనే ఉన్నాం, రామాయణం చెప్పుకుంటున్నాం. ఇది రాముడు అంటే. రామాయణం చదివితే మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో బాగా దిద్దబడుతుంది. రామాయణానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు భరతుడు యువరాజు అవుతాడు. సీత, నువ్వు భరతుడితో చాలా ఆదరంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇంతకు ముందున్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. పూర్వం నువ్వు వదినవి. సహజంగా నేను యువరాజునవుతాను అనేటటువంటి ఒక స్థితి లోకంలో ఉంది. కాబట్టి నువ్వు చనువుగా ఒక కొడుకుతో మాట్లాడినట్లు మాట్లాడేదానివి భరతుడితోటి. ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? భరతుడు యువరాజు. యువరాజుతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో అలా మాట్లాడాలి. రెండు, రాజు రాజ్యంలో ఉన్నప్పుడు లేదా రాజు రాజ్యం చేసేటప్పుడు ఆయనే పోషించినట్టు, ఎవరినైనా సరే ఆయనే పోషించినట్టు ఆ రాజ్యంలో ఉంటే. నిన్ను విశేషంగా పోషించవలసిన అవసరం భరతుడికి లేదు. కాబట్టి చాలా ఎక్కువ నువ్వు ఇక్కడ కోరుకోకు ఇంకన్నాడు. అంటే ఆయన సీతమ్మ ఇక్కడ ఉండాలని మాట్లాడుతున్నాడు. మీరు ఈ కోణం గమనించారా? నిన్ను వదిలి నేను ఉండలేను కాబట్టి ముందు బయటపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమనొచ్చు రాముడు భర్తగా? వదిలి ఉండలేకపోతే భర్తగా ఏమనొచ్చండి? నువ్వు వచ్చి పెడదాం అనొచ్చు. ఇప్పుడు దీన్ని ఎవరు అడ్డు పెట్టలేరు కదండి. సీత, నువ్వు నాతో వచ్చేయి అంటే మీ ఆవిడ్ని తీసుకెళ్లకు అని దశరథుడు అనలేడు. వచ్చేయి అనొచ్చు. మరి వచ్చేయి అంటలేదు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. అంటే ఏమి రాముడి ఉద్దేశ్యం? మరి వాళ్ళ అమ్మగారిని అయితే ఏమన్నాడు? భర్తని సేవించడం పరమధర్మం, నువ్వు భర్తని అనుగమించమ్మా అన్నాడు. మరి సీతమ్మనైతే నువ్వు నాతో రా అంటలేదు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. మరి అదేంటి, వాళ్ళ అమ్మగారికి చెప్తే ఓ ధర్మం, వాళ్ళ ఆవిడితో మాట్లాడితే ఓ ధర్మమా? మరి ఇప్పుడు రాముడి విషయంలో రాముడు మాట్లాడుతున్న దాంట్లో అంతా బాగున్నా ఇది కొంచెం మీకు అదోలా లేదు. అదేమిటంటే మరి సీతమ్మ దగ్గరికి వస్తే ఓ ధర్మం చెప్తున్నాడు, కౌసల్యకైతే ఓ ధర్మం చెప్తున్నాడు. మరి ఇక్కడ చిన్న తేడా వచ్చిందే అని మీకు అనిపిస్తుందిగా రామాయణం చదివేటప్పుడు. ఎందుకు బెంగ పెట్టుకుంటారు? రాముడే చెప్తాడు. నేను చెప్పానుగా, రామాయణం స్పష్టంగా ఉంటుంది, మీరేం బెంగ పెట్టుకోకర్లేదు, అన్నీ మీకు కనపడతాయి. మీకు అనుమానం వస్తే ఓ పుస్తకం తీసుకోవడం, ఎర్రసిరాతో రాసుకోవడం, మళ్ళీ దానికి మీకు వివరణ మళ్ళీ రామాయణంలో కనపడుతుంది. ఇది ఇక్కడ కనపడిందని దాన్ని కొట్టేయడం అంతే. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నువ్వేం చేస్తూ ఉండాలో తెలుసా సీతమ్మ? ఇక్కడుండి, ఇక్కడ ఉండడం అంటే ఏదో బెంగ పెట్టుకోవడం, మా ఆయన వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నాకేమిటి పెద్ద పని అని చెప్పేసి 8ంటికి లేస్తాను 9ంటికి లేస్తాను, ఆ మడగా ఏదో టిఫిన్ తింటాను మళ్ళీ పడుకుంటాను కాదు. నువ్వేం చేస్తుండాలో తెలుసా? కాల్యముద్ధాయ దేవానాం కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ పితా మమనరేశ్వర. నువ్వు వేళకి లేవవలసిన దానివి వేళకి లేవాలి. ఇన్నాళ్ళు నేను కూడా ఇక్కడ ఉన్నాను, నేను ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేస్తాను, నేను లేస్తాను కనుక నేను లేచేటప్పటికి భార్య ఏం చేయాలి? భార్య ముందు లేచి భర్త పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి పూజామందిరాన్ని సిద్ధం చేయాలి. భార్య ప్రధాన బాధ్యత అదే. ఆవిడికి ఆ బాగా తెలుసు ధర్మం ఉంది అని మీకు గుర్తు ఎక్కడంటే, ఆవిడ అమర్చిన తరువాత ఆయన పూజ చేస్తే ఆయన మధ్యలో చిటికి వెయ్యక్కర్లేదు. ఇంకా
అంటే అర్థం ఏంటంటే ఆవిడ అలా అమర్చేస్తుంది. ఆవిడికి తెలుసు ఆయన ఎలా పూజ చేసుకుంటారో ఆ పూజకి అక్కడ ఏం ఉండాలో ఆవిడికి తెలుసు. ఆవిడ అమరుస్తుంది. ఇంట్లో అయితే ఎలా అమర్చాలో, బయటికి వస్తే ఎలా అమర్చాలో, ఆయన విశేష పూజ చేస్తే ఎలా అమర్చాలో అన్నీ తెలుసు. కాబట్టి నేను చేస్తున్నాను, నువ్వు అమరుస్తున్నావు. ఇప్పుడు చేయడానికి నేను ఉండను, అరణ్యానికి ఎడతాను. కాబట్టి అమర్చడానికి నీకు అవసరమే ఉంది అని వదిలే కుస్మా. నువ్వేం చెయ్యాలి? వేళపట్టున లేవాలి, దేవపూజ చెయ్యాలి. సాధారణంగా మనం మొదటి నింద ఎవరిని చేస్తామంటే, మనం అనుకున్నది కలిసి రాకపోతే మనకి తేరగా దొరికే పాలేరు ఎవరంటే పరమేశ్వరుడు. ఏమిటో ఇంత పూజ చేశాను, ఏం చేశాడండి నాకు అంటున్నావు. ఏవో నువ్వెంత పాపం చేసావో వాడికి తెలుసు, నీకు చెప్తే తెలుస్తుంది నీకు ఎంత తప్పు చేసావో. ఇటు తిరిగి ఆయన ఏమిటంటే మళ్ళీ చెప్పి బాధ పెట్టడం ఎందుకని చెప్పడం అంతే. కాబట్టి మళ్ళీ ఇంకో తప్పు ఆయన్ని నిందిస్తూ ఉండడం. ఏదో తప్పు చేసి ఉంటాను, ఈశ్వర నాకు ఈ ఫలితాన్ని ఇచ్చావు కాబట్టి నేను ఓర్చుకోగలిగిన శక్తిని అనడు. అలా అనడం భక్తి. రాముడైతే అలా అనడు, లేచి దేవపూజ చెయ్యి అంటాడు. ఇది పరిణతి అన్నమాట అండి. ఒక వ్యక్తి యొక్క స్థితిని మీకు చెప్తుంది. ఇది మనం నేర్చుకోవలసి ఉంటుంది రామాయణంలో. అందుకే రాముడు మాట్లాడినా, వశిష్ఠుడు మాట్లాడినా, శ్రీరామాయణంలో సుమిత్ర మాట్లాడినా మీరు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి ఆ శ్లోకాలని. చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకో తెలుసా అండి, ఈ పాత్రలు మాటలు మాట్లాడితే ప్రతి మాట వేదం చెప్పిన మాటలు అయి ఉంటాయి. అంతే తప్ప ఏదో మాట్లాడేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడరు. మీకు అందులో ఒక అక్షరం అనవసరం ఉండదు. ప్రతి శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కొన్ని కొన్ని పాత్రలు మాట్లాడితే దశరథ మహారాజు గారి అంతఃపురం మొత్తం మీద అలా మాట్లాడగలిగినటువంటి ఆడది సుమిత్ర ఒక్కతే. కాబట్టి ఇప్పుడు ఈ మాట అని ఆయన అన్నాడు, కృత్వా పూజాం యథావిధి వందితవ్యో దశరథ. రోజు మా నాన్నగారికి నమస్కారం చేయి వెళ్ళి. సాధారణంగా ఈయనే మా ఆయన్నింటి అడవి పంపించాడనుకుంటారు. కాదు, మా నాన్న అంటే ఎవరో తెలుసా? సత్యధర్మములకు కట్టుబడిన మహానుభావుడు. ఆయన వందనమునకు యోగ్యుడు, నా తండ్రి. కాబట్టి నువ్వు ఆయనకి రోజూ నమస్కారం చెయ్యాలి. అంటే ఆయనకి ఎంత గొప్ప పూజ్యభావన హృదయంలో ఉందో తండ్రి అంటే. ఇది ఆర్ష సంస్కృతి. ఇది మానేసి నాన్నగారిని పేరు పెట్టి పిలవడం, నాన్నగారిని తిట్టడం, మీకేం తెలుసు అనడం, మీరు నాకు చెప్పగలిగిన వారా అనడం, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో మీరు చెప్పడం ఏమిటనడం, ఇది అసలు మన సంస్కృతి కాదు. ఇది మనకు సంబంధించిన అల్లరి కాదు. చిత్రం ఏమిటంటే, ఇప్పుడు రామాయణాన్ని కట్టకట్టి పక్కనెట్టి రాసేవాళ్ళందరూ ఇటువంటి చౌకుబారు రాతలు రాసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు యువతరాన్ని ఎంత నాశనం చేసేస్తున్నారో, వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా వాళ్ళు చేసిన పాపం ఏమిటో, వాళ్ళు చేస్తున్న పాపం ఏమిటో, వాళ్ళు రాసిన మాటల వల్ల ఎన్ని కుటుంబాలు క్షోభపడిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో, ఎంత అవ్యవస్థ తయారవుతోందో. ఆ రాసిన వాళ్ళు వస్తే నేను 4 ఇళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఆ డైలాగులు విని పిల్లలు పాడై ఏ స్థితిలో ఉన్నారో. నైతిక బాధ్యతతో సిగ్గుతో బతికున్నన్నాళ్ళు కలం పట్టుకోడు. ఇంత పొరపాటు చేశానా నేను? డబ్బు కోసం అవసరమైతే 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్షాటన చేసి బతకచ్చు. యువతరాన్ని పాడు చేసే తప్పు డైలాగులు రాయకూడదు, నీకు వచ్చు కదా అని ఏదో ఒకటి. ఇవాళ జరుగుతున్నది అదే. మనం రామాయణానికి వారసులమని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే మాటలు వ్రాయడం అలవాటైతే బాగుండుండేది. కానీ ప్రత్యేకించి పాల పొంగు లాంటి పొంగు ఉన్న యువతరాన్ని నాశనం చేసే మాటలన్నీ రాసేస్తున్నారు. అవే చూపిస్తున్నారు, అవే రాస్తున్నారు. పిల్లల తప్పే ఉందండి, అవే చదువుతున్నారు వాళ్ళు. అంతకు తప్ప వాళ్ళకి అవకాశం లేదు. ఓ రామాయణం ఎక్కడా వినపడ్డానికి వీల్లేదు, ఎక్కడా కనపడ్డానికి వీల్లేదు, రామా అనడానికి వీల్లేదు. ఎందుకంటే రామ అంటే అదొక పెద్ద దోషం, అలా అనకూడదు. ఒక మతం గురించి చెప్పినట్టు రాముడి ధార్మికత మాట్లాడుతున్నారని ఏమి ఉండదు. అదొక మతం గురించి మాట్లాడారు. ఏమవుతోంది? జాతి భ్రష్టు పడుతోంది. ఇది ఎప్పటికైనా పూడ్చబడాలి. కావలసింది ఏమిటంటే 4 మంచి మాటలు అందరికీ అందాలి, అందరి జీవితాలు సుసంపన్నంగా ఉండాలి. దానికి అందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది తప్ప ఏదో 24 గంటల్లో సూర్యోదయానికి ముందు అరగంట సేపు మాత్రం భక్తి సంగీతం ప్రసారం చేసి 23.5 గంటల సేపు విషతుల్యమైన విషయాలు ప్రసారం చేసి
మేము చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకోవడం ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శ్రీరామాయణం అనేటటువంటిది ఎందుకు చెప్పబడాలో, మనం శ్రీరామాయణాన్ని ఎందుకు అర్థం చేసుకుని అనుష్ఠించాలో మీరు తెలుసుకుంటే, శ్రీరామాయణంలో రాముణ్ణి తెలుసుకుని మనం అనుష్ఠిస్తే రాముడికి ఉరిగే ప్రయోజనం ఏమి ఉండదు కొత్తగా. మన జీవితాలు సుసంపన్నం అవుతాయి, మనం శాంతిగా ఉంటాం, మన పక్క వాళ్ళు శాంతిగా ఉంటారు, అందరూ శాంతియుతంగా ఉంటారు. కాబట్టి నువ్వు మా తండ్రి గారికి ప్రతిరోజు నమస్కరించు. మాతాచ మమ కౌసల్యా వృద్ధా సంతాపకర్షిత ధర్మమేవాగ్రత కృత్వా తత్త సమ్మానమర్హతి. మా తల్లి కౌసల్య చాలా వృద్ధురాలైపోయింది, నేను అరణ్యానికి వెళ్ళిపోతున్నాను అని విశేషమైన సంతాపంతో ఉంది. కాబట్టి ఆవిడ బెంగ పెట్టుకోకుండా ప్రతిరోజు నువ్వు వెళ్ళి అనునయవాక్యములతో ఆవిడ సేద తీరేటట్టుగా ప్రవర్తించు. త్వయా భరత శత్రుఘ్నౌ ప్రాణై ప్రియతరౌ మమ. బాగా జ్ఞాపకం పెట్టుకో, భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా నా ప్రాణతుల్యమైనటువంటి సోదరులు. ఈ విషయాన్ని నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళ పట్ల నువ్వు కూడా అలా ప్రవర్తించవలసి ఉంటుంది. లేకపోతే నాకు ప్రేమ ఉన్నా నువ్వు అలా ప్రవర్తించకపోతే, నాకు ఇష్టమైన విషయాన్ని నువ్వు నా కష్టానికి వాళ్ళు కారకులు అని ఊహ చేసి వాళ్ళని క్షోభ పెడితే నేను క్షోభ పడతాను అని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. ఎంత గంభీరంగా మాట్లాడతాడండి రాముడు. కాబట్టి విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ. భరతుడు యువరాజు అవుతాడు రేపు. ఒక యువరాజుని మనం గౌరవించవలసి ఉంటుంది. ఆయన దేశానికి కానీ కుటుంబానికి కానీ ఆయన సర్వాధికారి. నేను అతనికన్నా ముందు పుట్టినవాడనే కావచ్చు, కానీ యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత అతనే అధికారి. కాబట్టి అతన్ని గౌరవించవలసి ఉంటుంది. ఇంట్లోనే గౌరవం లేకపోతే అతనికి వీధిలో ఏ గౌరవం ఉంటుంది? కాబట్టి మరొక రకంగా అతనితో ప్రవర్తించవద్దు, అతనితో ఏదో కోపం మనసులో పెట్టుకుని మాట్లాడవద్దు. నువ్వు చాలా ప్రేమతో, భరతుడి పట్ల గౌరవంతో, మర్యాదతో, అణకువతో ప్రవర్తించు. అంటే ఇప్పుడు మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నాడు? సీతమ్మ అక్కడుంటుంది అనే, లేదా నువ్వు ఇక్కడ ఉండు అనే మాట్లాడుతున్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇక్కడ ఉండు, అంతక తప్ప నువ్వు నాతో వస్తే అన్న కోణం అందులో ఏమీ లేదు. సీతమ్మ ఏం పట్టుకుందంటే, రామా మీకు రాజ్యం పోయిందా అని ఆవిడ మాట్లాడటలేదు. అంటే ఇప్పుడు ఆవిడికి కూడా ఏం కావాలి? రాజ్యం కాదు ఆవిడికి కావలసింది. ఏది కావాలి? రాముడు కావాలి, రాముడి సేవ కావాలి. అందుకని అసలు ఆవిడ రాజ్యం ప్రసక్తి ఆవిడ తీసుకురాలేదు. యవరాజ్య పట్టాభిషేకం మీకు జరగలేదా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? పోనీ వెళ్ళిపోతారనుకోండి, 14 ఏళ్ళు అట్టించి వచ్చాక మీకు ఇచ్చేస్తారా మళ్ళీని? మరి ఈలోగా భరతుడికి పట్టం కడితే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈలోగా మామగారికి ఏమైనా అయిపోయింది అనుకోండి, రాజు అయిపోతాడు కదా. అప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆయన స్థానం ఖాళీ చేస్తాడా? మీకు పట్టాభిషేకం జరుగుతుందా? రాజ్యం పోదు కదా మనకి. మనం ఇలా అడవిలు పట్టి తిరగడం కాదు కదా. అలా మీరు ఎందుకు ఒప్పుకున్నారు అని మాట్లాడాలి కదండి. ఆవిడకి కాంక్ష ఉంటే, ఆవిడ ధర్మం పాటిస్తోందని గుర్తేమిటి? ఆవిడికి ఇవన్నీ అక్కర్లేదు. ఆవిడికేం కావాలి? ఆవిడ పతిని ఆవిడ అనుగమించాలి కదా. ఆవిడ ధర్మం ఆవిడికి కావాలి, ఆవిడ ధర్మం ఆవిడ పాటించాలి. కానీ ఆవిడ ధర్మం ఆవిడ చేత తను పాటింపచేస్తే తాను నియంతగా వ్యవహరించినట్టు. ఇది తెలిసి నేను మీ వెంట వస్తానని సీతమ్మ అనాలి, కానీ ఇవన్నీ ఎందుకండి మీ వెంట వస్తాననాలి. అంతేకాని రాజ్యం గురించి మాట్లాడడం మొదలెట్టింది అనుకోండి, అసలు రాముడు తీసుకెళ్ళక్కర్లేదనమాట. నేను మీ వెంట వస్తానండి, అది నా ధర్మం ఉందనుకోండి, రాముడు ఎవరు కాదనడానికి? ఆ మాట అంటుందా? ఇది చూస్తాడు రాముడు. రాముడు ధర్మైక తత్పరుడు. రాముడికి కావలసింది ధర్మం. నీ ధర్మం నువ్వు పాటిస్తావా? ఇప్పుడు ఆవిడ తన ధర్మాన్ని తాను చెప్పింది అనుకోండి, రాముడు బాగా పరిశీలనం చేస్తాడు తప్ప ఆవిడ ధర్మం నుంచి ఆవిడ్ని విముఖురాల్ని చేయడు. వద్దు నువ్వు రావద్దు అని చండశాసనుడుగా నిలబడిపోయి ఏం అక్కడ అట్టే పెట్టేసి వెళ్ళిపోడు ఆయన. ఇది మీరు గమనించవలసి ఉంటుంది రామపాత్రలో. ఇక్కడ నేను మీతో ఒక మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది రామాయణం నేను ప్రత్యేకం పెళ్లి కావలసిన వాళ్ళు చదవాలి అని ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక పిచ్చి ధోరణి ఉండకూడదు. భార్య అంటే నా చేత శాసింపబడవలసినది అన్న భావన ఉండకూడదు.
నా చేత విషయములు బోధింపబడి నా చేత ఆ విషయములు తెలుసుకునే స్థితిలో ఉన్న నాకన్నా చిన్నపిల్ల ఈశ్వరుడి చేత నాకు ఇయ్యబడినటువంటి స్నేహితురాలు. అంతకన్నా ఏమిటండి ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితాంత స్నేహము. అది జీవితాంత స్నేహం. కాబట్టి దాన్ని ఎప్పుడూ ఒక మర్యాదలో, ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో దాన్ని మీరు అట్టెపెట్టాలి. అంతేకాని భార్యని నేను అన్నీ శాసిస్తానని చెప్పి నేనేం చెప్పానో అది నువ్వు చెయ్యి అనకూడదు. ఆవిడ ధర్మం ఆవిడ్ని చేయనివ్వాలి. ఆవిడ ధర్మం ఏమిటో మీరు ఆవిడికి చెప్పాలి. ఇది రామాయణం అంటే. అందుకే రాముడు శాసించాడు భార్యని. నిజంగా రాముడు అర్థమైతే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పి రాముణ్ణి ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాలి. ఎక్కడో ఏదో ఒక్క సంఘటనని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని అట్టుకుని అగ్ని ప్రవేశం చేయించినటువంటి రాముడు భార్యని చాలా అనుమానించేవాడు అన్న ధోరణిలో రాముడి గురించి మాట్లాడేస్తుంటారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి రాముడికి భార్య మీద ప్రేమ ఏమిటో. నువ్వు ఎప్పుడైనా చదివావా రామాయణం? నువ్వు ఎప్పుడైనా ఒక్క శ్లోకం చదివావా అందులోంచి? ఒక్క శ్లోకం నువ్వు మాట్లాడావా? ఏదో అంటువ్యాధి వస్తే ఊరంతా అంటుకున్నట్టు ఒక్కడెవడో పనికి మాలినవాడు రామాయణం చదవకుండా ఓ మాట అన్నాడు అంటే అది పట్టుకుని అదే ప్రచారం చేయడం. ఇది మన జీవితాలు ఇలా తయారయ్యాయి. కాబట్టి సీతమ్మంది ఆర్యపుత్ర పితా మాతా భ్రాత పుత్రస్తథా స్నుషా స్వాని పుణ్యాని భుంజానాహ స్వం స్వం భాగ్యముపాసతే. ఆవిడ కూడా వేదం వైపు నుంచి మాట్లాడుతోంది, స్మృతి వైపు నుంచి మాట్లాడుతోంది. ఆవిడ ధర్మాన్నే మాట్లాడుతుంది. అందుకే కొత్తగా పెళ్ళయిందంటే ఆదర్శం ఏంటంటే సీతారాముల్లా పదికాలం బతకండి అంటారు. జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మ రాగాయితాహ అని రాస్తారు. అందుకే శుభలేఖ మీద అసలు సీతారాములు లేకుండా శుభలేఖ వేయకూడదు. సీతారాములు ఉండి తీరాలి శుభలేఖ మీద. కాబట్టి ఆర్యపుత్ర ఆవిడంది, ఓ ఆర్యపుత్ర. ఈ మాట అండంలో గమనించండి మీరు. ఏమిటండి చేతకంతనం మీరును రాజ్యం భరతుడికి ఇచ్చి వచ్చారా అని మొదలెట్లా లేదు. అలా మొదలెట్టింది కైక అంత భర్తని నిన్నను పిలిస్తే కౌసల్యతో కలిసి రమిద్దాం అనుకుంటున్నావా రాజ్యం రాముడికిచ్చి? దుష్ట చరిత్రుడా అంది. అలా మాట్లాడదు సీతమ్మ. ఆవిడంది ఆర్యపుత్ర పిత మాత భ్రాత పుత్రస్తథా స్నుషా. తల్లి కానీ తండ్రి కానీ తోడపుట్టిన వాళ్ళు కానీ కడుపున పుట్టిన వాళ్ళు కానీ స్తథా కోడలు కానీ. కోడలు అన్నమాట ఎందుకందో తెలుసా అండి? బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని, ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు. ఈ ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసా అండి? కోడల వల్లే నిలబడుతుంది. ఎందుకంటే ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిన పాలిచ్చి అయ్యా తాగండి అని ఓ నమస్కారం చేసింది అనుకోండి, ఏమి ఇంటి సంస్కారం అండి. ఆయన సంతోషించు ఆశీర్వచనం చేస్తాడు. అది అంగరక్ష. కోడలికి తెలియాలి సేవించడం, ఇంటి ఆచారం ఏమిటి, ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో మనం ఎలా ప్రవర్తించాలి తెలియాలి. కాబట్టి తథా స్నుష ఆవిడంది తండ్రి కాని తల్లి కాని తోడపుట్టిన వాళ్ళు కాని కొడుకులు కాని కోడలు కాని వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కానీ పాపంలోంచి కానీ భాగాన్ని పుచ్చుకోరు. పాపం వదిలేసేయండి. స్వాని పుణ్యాని భుంజానాహ స్వం స్వం భాగ్యముపాసతే. ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు. ఇంటి కోడలుంది, మామగారు ఉన్నాడు, మామగారు ఓ పూజ చేశాడు, మామగారి పుణ్యం మామగారిదే, కోడలి పుణ్యం కోడలిదే. మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు. కొడుకున్నాడు, తండ్రి గొప్ప భక్తుడు, తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు. భార్య అదే అన్నదమ్ములు ఉన్నారు, ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకు వెళ్ళదు. తండ్రి ఉన్నాడు, కొడుకు మహాభక్తుడు, కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు. భార్య ఏమీ తెలియదు, కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే. ఆవిడ ఏమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు, ఆవిడ ఆయన భార్య అంతే. కాబట్టి ఆయన చేసిన ప్రతి పుణ్యకార్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి రామ వేదాన్ని అనుసరించి మీరు చేసిన దేంట్లోనైనా నాకు సమాన భాగం ఉంది, నేను పుచ్చుకుంటాను.
కాబట్టి ఇంకా మీరు అరణ్యవాసానికి వెడితే రాకపోవడం ఏమిటి? నేను సగం పుచ్చుకుంటానంటే మీతో పాటు నేను ఉంటాను. అదే మీరేంటి నన్ను ఎక్కడ ఉంటాను, నేను మీరు ఎక్కడ ఉంటారు అన్నట్టు మాట్లాడుతున్నారా? మీ పుణ్యం పుచ్చుకున్న దాన్ని మీ కష్టాన్ని పుచ్చుకుంటాను. మీ పుణ్యమే పుచ్చుకుంటాను అనుకోకండి, మీ కష్టాన్ని నేను పుచ్చుకుంటాను. భర్తుర్భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాదిష్ట వనే వస్తవ్యమిత్యసి. రాజు మిమ్మల్ని పిలిచి నువ్వు వనంలో ఉండు అని చెప్పినటువంటి ఆదేశం ఉందే, అది మీకే కాదు నాకు కూడా చెప్పేసినట్టే. భార్యాభర్త అని ఇద్దరు ఉండరు, ఒక్కటే. మీకు చెప్పింది నాకు చెప్పినట్టే. అందుకని ఇప్పుడు మీరు నన్ను ఇక్కడుండు అని మీరు చెప్పకూడదు, నేను మీతో వచ్చేస్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పరివేదనంతా దేని కొరకు? రాముడితో ఉండడం కొరకు. అంతేకాని రాజ్యం ఉన్న రాముడితోట, రాజ్యం లేని రాముడితోట అసలు ఈ విభాగం లేదు. ఇది స్త్రీ ధర్మం. అందుకే రామాయణం ప్రత్యేకించి అయోధ్యకాండ ధర్మాల యొక్క ఆలవాలమై ఉంటుంది. ఎవరి ధర్మం ఏమిటో చెప్తూ ఉంటుంది అయోధ్యకాండ. న పితా నాత్మజో నాత్మ న మాతా న సఖీజన ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకోగతి సదా. తండ్రి కాని, కడుపున పుట్టినటువంటి కొడుకులు కాని, తల్లి కాని, స్నేహితురాళ్ళు కాని, వీళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ కాని, ఇక్కడ తర్వాత పైలోకాల్లో కాని ఒక ఆడదాని యొక్క గతిని అంటే వెళ్ళే మార్గాన్ని నిర్ణయించరు. ఒక్క భర్తయే నిర్ణయిస్తాడు. అంటే ఆయన ధర్మాత్ముడు, పరమ భక్తుడు, ఎప్పుడూ ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడు అనుకోండి. ఆవిడ ఏం చేసింది? ఆయనకి పొద్దున్న పలహారం చేసి పెట్టింది. ఆవిడ ఏం చేసింది? ఆయనకి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆవిడేమైంది? ఆయన పుణ్యంలో సగం ఈవిడికి వచ్చింది. అసలు మీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్పనండి. పరమ భక్తుడైనటువంటి వ్యక్తి భార్య ఎవరుంటారో ఆవిడ భర్త భార్య ఒకేసారి శరీరం వదిలిపెట్టేశారనుకోండి. అలా ఊహించండి మీరు. ఒక్క క్షణంలోనే శరీరం వదిలితే ఇద్దరిలో పుణ్యం ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలుసా అండి? భార్యకే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన పుణ్యం ఈవిడికి వస్తుంది. ఈవిడ రామ 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 అందనుకోండి, ఈవిడ పుణ్యం ఈవిడికే ఉంటుంది, భర్తకైరు. ఈవిడ పుణ్యంలో భాగం భర్తకి లేదు, ఆయన పుణ్యంలో భాగం భార్యకు ఉంది. ఎందుకంటే ఆయనకి కావలసింది ఈవిడ వండి పెట్టింది. ఆయన పడుకుంటే కాళ్ళు పట్టింది, ఆయన స్నానానికి నీళ్లు పెట్టింది, ఆయన సంధ్యావందనానికి మళ్ళీ నీళ్లు పెట్టింది. ఆయన ధర్మానికి ఈవిడ ఆలంబనంగా నిలబడింది. ఆయన అసలు ధర్మమే చేయకపోతే ఆయనని ఈవిడ అనుగమించింది. ఆ ధర్మం చాలు ఈవిడ ఉత్తమగతులు పొందడానికి. కాబట్టి ఈవిడ ఉత్తమగతుల వైపు వెళ్ళిపోతుంది అంతే. ఇందులో మళ్ళీ ఈ పాతివ్రత్యంలో మీరు బాగా తెలుసుకోవలసి ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది ఇందులో. ఒకటి, ఇంక అసలు భర్త ఏం చెప్తే చేసేయడం, అందులో ఇంకా ఏముంటుంది అన్నది ఏమీ ఆలోచన ఉండదు. అది అలా చేస్తారు కొంతమంది. మీరు ఒక కథ విని ఉంటారు, ఆవిడ పేరు సతీ సుమతి అనుకుంటాను. ఆవిడ భర్త కోరరాని ఒక కోరిక కోరాడు. కోరితే ఆవిడ భర్తని తల మీద పెట్టుకుని అలా తీసుకెళ్ళింది. అది అటువంటి పాతివ్రత్యం. అది నేను పాతివ్రత్యం కాదు అని నేను అంటలేదు, కానీ అది ఎటువంటిదంటే ఇంకా భర్త ఏం చెప్తే చేసేయడం అంతే. రెండో రకమైనటువంటి పాతివ్రత్యం ఉంటుంది. అంటే పాతివ్రత్యము రెండు రకములని నా ఉద్దేశ్యం కాదు. పాతివ్రత్యము అవలంబించేటటువంటి ఉత్తమ స్త్రీలలో ఉండే స్థితిని నేను చెప్తున్నాను. రెండవది ధర్మ విచారణతో ఉంటుంది. మీరు ఇలా ఉండాలి, నేను ధర్మంలో ఇలా అనువర్తిస్తానని వాళ్ళు కూడా చెప్తారు. అంటే వాళ్ళకి కూడా శాస్త్రమునందు ప్రవేశం ఉండి ఆ ధర్మనిష్టతో ఉంటారు. సీతమ్మ ఆ కోవకి చెందిన తల్లి కాబట్టి ఆవిడంది, ఇతరులెవ్వరూ ఆడదాని గతిని నిర్ణయించరు, కానీ ఒక్క పురుషుడు మాత్రం, పతి అంటే భర్త మాత్రం స్త్రీ యొక్క గతిని నిర్ణయిస్తాడు. ఊర్ధ్వలోకాల వైపుకి వెళ్ళడాన్ని, ఇక్కడ సుఖాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన చేతనే కీర్తి, ఆయన చేతనే పూజార్హత, ఆయన చేతనే భద్రత, ఆయన చేతనే అపకీర్తి, ఆయన వలననే ఇహమునందు అభద్రత, ఆయన వలనే కంట నీరు, ఆయన వలననే ఆక్రోశం. ఇహమునందు ఏదైనా ఆయన వల్లే, పరమును పొందడం ఆయన వలననే.
కాబట్టి గతి భర్త వల్ల నిర్ణయింపబడుతుంది. గతిని నిర్ణయించే భర్తని వదిలిపెట్టి నేను వేరొక గతిని ఎలా ఎంచుకోవడం కుదురుతుంది? అది కుదిరే విషయం కాదు. నువ్వు నీ తండ్రికి శుశ్రూష చెయ్యొచ్చు, నిన్ను వదిలి నేను మామగారికి శుశ్రూష చేయకూడదు. నువ్వు నీ తల్లికి శుశ్రూష చేస్తే నేను కూడా చేయొచ్చు, కానీ నువ్వు నీ అరణ్యానికి వెళ్ళిపోతే నిన్ను వదిలేసి మీ అమ్మగారికి నేను శుశ్రూష చేయకూడదు. నీకు నేను శుశ్రూష చెయ్యాలి. కాబట్టి 14 ఏళ్ళంటే అదేం నెల కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు కాదు రామా. 14 సంవత్సరములు మీరు అరణ్యంలో కష్టపడుతుంటే మీరు నన్ను ఇక్కడ దశరథుడికి సేవ చేయి, కౌసల్యకి సేవ చేయి అని చెప్పకూడదు. అది నా ధర్మానికి వ్యతిరేకం. నా ధర్మం నన్ను చేసుకునే అవకాశం మీరు నాకు ఇవ్వాలి. కాబట్టి నేను మీతో రావడమా రాకపోవడమా అన్న విషయంలో వస్తానంటే కాదనే అధికారం మీకు కూడా లేదు. ఇది పరోక్షంగా చెప్తోంది ఆవిడ. ఆవిడికి రాజ్యం కాదు, ఆయనని అనువర్తించడం ప్రధానం. ఇది కదండి సీతారాములంటే. అందుకని సీతారాముల్లా బతకండిరా అంటారు. యదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. రామ, మీరు దుర్గమారణ్యములలోకి వెడతారు ఇప్పుడు 14 ఏళ్ళు. నేను మీతో వచ్చి నేనేం చేస్తానో తెలుసా? నేను ముందు నడుస్తాను. నేను ముందు నడిస్తే మృద్నంతి, ఆ కుశలు దర్భలు కోసేసి విడిచిపెట్టినవి సూదుల్లా ఉంటాయి, వాటిని నేను తొక్కుతాను. తొక్కితే అవి మెత్తగా అవుతాయి, వంగిపోతాయి. అప్పుడు మీరు మెత్తగా నడిచి రావచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, అసలు అలా నడవకూడదు. ఆడది ముందు, వెనక పురుషుడు ఎప్పుడూ నడవకూడదు మంగళకార్యం మీద ఎడితే. అలా ఎప్పుడైనా వచ్చారనుకోండి దంపతులు, అమంగళ కార్యం మీద వస్తున్నారని గుర్తు. ఇంట్లో బయలుదేరేటప్పుడు భార్య ముందు నడుస్తూ భర్త వెనక నడుస్తున్నాడు అనుకోండి, ఏ తద్దినం పెట్టడానికో ధర్మోదకాలు ఇవ్వడానికో వెళ్తున్నారని గుర్తు. భర్త ముందు నడిచి భార్య వెనక నడుస్తోంది అనుకోండి, మంగళకార్యం మీరు ఎడుతున్నారని గుర్తు. పిల్ల పెళ్లి పిలుపుకి ఎడుతుంటే ఆయన తాళం వేసుకుంటుంటే ఆవిడ ముందు మెట్లు దిగిపోయింది అనుకోండి, ఆ పెళ్ళి రసాభాస అవుతుందని గుర్తు. ఆయన ముందు నడవాలి, ఆవిడ వెనక నడవాలి. నడకకి మంగళప్రదమైన నడక ఉంది, ధర్మం ఉంది. రాముడిది ఒప్పుకుంటాడా ఇలాగా? ఆవిడ ముందు నడవడం ఏంటి, ఈయన వెనక నడవడం ఏంటి? అది కాదు దాని అర్థం. అర్థం ఏమిటో తెలుసా అండి? నేను మెత్తన చేస్తాను, మీరు నడుస్తారు అంటే ఏది క్లేశభూయిష్టంగా ఉంటుందో మీకు, అది మీకు ప్రసన్నంగా ఉంటుంది నేను పక్కన చేరడం వల్ల. చాలా కష్టమైనటువంటి విషయం అండి నిజంగా. కానీ ఆవిడుంది. మీరు ఈ మాట లోకంలో చూడండి, వినపడుతుంటుంది. చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందండి, అక్కడ ఏం దొరకదు, ఉండడం కూడా కష్టం, అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోతున్నానంటాడు. 2 ఏళ్ళు ఉండి వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు ఉండగలిగాడో తెలుసా అండి? ఆవిడుంది. పర్వాలేదులే, ఇంటికి వెళ్తే అది ఉంది కదా. రాత్రి ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోతాడు, ఆవిడ దగ్గర సేద తీరిపోతాడు. నేను అన్నది ఇదే, శాంతి స్థానం భార్య. ఎంత కష్టపడి రానివ్వండి, ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి, ఆవిడికి ఎంత పాండిత్యం ఉండాలని మీరు నన్ను అడగద్దు. ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించి సంతోషంగా మాట్లాడి, ఏమండి వచ్చారా, ఇదిగో కాఫీ తాగండి అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా 4 మాటలు మాట్లాడింది అనుకోండి, ఆయన అలసటంతా ఆయన అందరినీ భార్యలోనే చూసుకొని ఉపశాంతి పొంది గాఢ నిద్రపోతాడు. ఆవిడొక్క తేడాగా మాట్లాడుతోంది అనుకోండి, ఆయన అప్రసన్నుడవుతాడు, అశాంతి పొందుతాడు. ఆవిడ ఆయన దగ్గర, ఆయన ఆవిడ దగ్గర అంతే. అందుకే శాంతి స్థానములు శాంతి స్థానములుగా ఉండడం నేర్చుకోవాలి, అశాంతి స్థానములు కాకూడదు. అశాంతి స్థానములు అయితే ఏమైపోతుందంటే ఆయనకి మనశ్శాంతి ఉండదు, ఆవిడికి మనశ్శాంతి ఉండదు. అలా ఉండకుండా ఉండాలంటే నేర్చుకోవాలి, అసలు ఆ స్థానం విలువేమిటో తెలుసుకోవాలి. కాబట్టి రామ, నేను మీకన్నా ముందు నడిస్తే అంటే దాని అర్థం ఏంటంటే, నేను మీతో ఉంటే అడవిలో సంధ్యావందనం చేయండి, నేను తీసుకొచ్చి అక్కడ నీళ్ళు అవి పెడుతుంటే మీకు అయోధ్యలో ఉన్నట్టే ఉంటుంది. అడవిలో ఉండనివ్వండి, దొరికిన దుంపలతో నేను పులిసెట్టి పట్టుకొస్తే మీకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నేను ముందు అన్న మాటలో అర్థం ఏంటంటే, భార్య పక్కన ఉండడం వల్ల భర్త భౌతికంగా ఆ దేశం విషయంలో, ఆ భౌగోళికంగా ఎంత క్లేశభూయిష్టమైన ప్రదేశంలో ఉన్నా ఆమె ఆయన పక్కన ఉంటే, ఆయన ఏ ఇంట్లో ఉంటే శాంతిగా ఉంటాడో అక్కడే ఉన్నట్టు భావిస్తాడు. అందుకే గృహిణీ గృహముచ్యతే. గృహము అంటే రాళ్ళు, బెడ్డలు, సిమెంటు, ఇల్లు, ఫ్యాన్లు కావు.
ఇల్లు అంటే అర్థం ఏంటంటే భార్యయే ఇల్లు. గృహిణీ గృహముచ్యతే. గృహిణియే గృహమని పిలువబడుతుంది. ఆవిడ ఉంటే ఇల్లు, ఆవిడ లేకపోతే అది ఇల్లు కాదు, తాత్కాలిక నివేశన స్థలము. నువ్వు కొంతకాలం ఉండడానికి వచ్చావు, అది ఎప్పటికీ ఇల్లు కాదు. ఆవిడ నీ పక్కన ఉన్నంతసేపే ఇల్లు. తను కోట్లకి పడగలెత్తినవాడు కానివ్వండి, తన భార్య జారిపోయిందా ఇక తన ఇల్లులా ఉండదంతే. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్వాతంత్ర్యం పోతుంది. ఆవిడ ఉన్ననాళ్లే ఆ స్వాతంత్ర్యం. అది పురుషుడి జీవితంలో అత్యంత దౌర్భాగ్యం భార్య జారిపోవడం. అన్నీ పోతాయి కదండి. దేనికి కూర్చుంటాడు పీటల మీద? ఇంకేం లేదు. ఆవిడ ఎంత అనారోగ్యంగానైనా ఉండనివ్వండి, జాకెట్ బట్ట మొదలు పెట్టు కూర్చుంటాడు. అధికారం ఉంది. ఆవిడ జారిందా పోయిందంతే. కాబట్టి ఎంత పెద్ద మాట మాట్లాడుతోందో చూడండి. తల్లి మాట్లాడిందంటే అలా ఉంటుంది. కాబట్టి ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయ సగతేనవా సర్వావస్తగతా భర్తు పాదఛాయా విశిష్యతే. రామ, ఒక పెద్ద ప్రాసాదములో ఉంటే సంతోషంగా ఉంటుందా, విమానంలో ఉంటే సంతోషంగా ఉంటుందా? అంటే ప్రాసాదము కన్నా విమానం గొప్పది. విమానం అంటే ఇప్పుడు తిరిగే విమానాలని మీరు అనుకోకండి. విమానం అంటే అది ఆ మేడ అన్న భాషలో అర్థం చేసుకోండి. ఒకదానికన్నా ఒకటి ఎత్తైనది, సౌఖ్యవంతమైనది. ప్రాసాదంలో ఉంటే సుఖంగా ఉంటుందా, విమానంలో ఉంటే సుఖంగా ఉంటుందా, స్వేచ్ఛగా ఆకాశంలో తిరగగలిగితే సంతోషంగా ఉంటుందా ఆడదానికి అని అడిగితే, రామా మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి, ఇవన్నీ కావు. భర్త యొక్క పాదముల నీడలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాకు ఆ నీడ కావాలి. ఈ నీడలో ఉండమని అంటారేమిటి? ఈ ప్రాసాదాలు విమానాలు నాకక్కర్లేదు. నాకు కావలసిన ఛాయ మీ పాద ఛాయ కావాలి. అక్కడ నాకు విశ్రాంతి. 1,000,000 మందికి అన్నం పెట్టనివ్వండి, ఆ తృప్తి ఉండదు. ఆయనకి ఇంత చారు అన్నం పెట్టనివ్వండి, ఆ తృప్తి వేరు. 100 మంది కొడుకులకి కావలసినట్టు వండి పెట్టుకోండి, అది వేరు. ఆయనకి ఓ కప్పు కాఫీ ఇవ్వండి. ఆయన స్నానం చేసొచ్చి, అమ్మయ్యా నీ చేతి కాఫీ తాగితే బడలికపోతుంది అన్నాడు అనుకోండి, ఆ తృప్తి వేరు. ఎవరన్నాడో కానీ మహానుభావుడు, మగడు మిచ్చిన చాల కాపురంలోన మొగలిపూల గాలి ముత్యాలవాన. కాబట్టి సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితు అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. కాబట్టి నేను అరణ్యానికి వస్తే అక్కడ పులులుంటాయి, సింహాలుంటాయి, ఇలా ఏదో మీరు మనసులో భావన ఏమీ పెట్టుకోకండి. నాకు వాటి గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు. మీరుండగా నాకు వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఫలమూలాశనా నిత్యం భవిష్యామి న సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయా. నాకు మీరు తెచ్చినటువంటి పళ్ళు అరణ్యంలోంచి తృప్తి, మీరు తెచ్చిన దుంపలు నాకు తృప్తి. మీరు ఏది తెస్తే అది తృప్తి తప్ప మీరు తేనిది, మీకు వండి పెట్టనిది, మీరు తినగా మిగిలినది, మీతో కలిసి తిననిది, మీరెక్కడో ఉండి నేనిక్కడ తిన్నది పరమాన్నమైనా నాకు సహించదు. కాబట్టి రామ, నేను అలా తినడానికి బాధపడతానేమో అని మీరు అనుకోవద్దు. నేను చాలా సంతోషంగా అలా మీతో కలిసి తింటాను. నన్ను ఆ భాగ్యానికి దూరం చేయకండి. హంస కారండవా కీర్ణా పద్మినీ సాధుపుష్పితా ఇచ్చేయం సుఖినీ ద్రష్టుం త్వయా వీరేణ సంగత. మీతో కలిసి అలా తిరుగుతున్నప్పుడు హంస కారండవా కీర్ణా, హంసలు కారండవములు ఆ పక్షులన్నీ ఎగురుతుంటే చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. పక్షులు అన్న తర్వాత ఎగరవండే, ఎగురుతాయి. అంతఃపురంలో నెమళ్ళుంటాయి, హంసలుంటాయి, చక్కటి పెంపుడు చిలకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవిష్టమా? అరణ్యంలో ఎగిరిపోతున్నటువంటి ఆ పక్షులు ఇష్టమా? అరణ్యంలో ఎగురుతున్న పక్షులే ఇష్టం. ఎందుకో తెలుసా? పురివిప్పి ఆడిన నెమలి కూడా నాకు ఇక్కడ సంతోషంగా ఉండదు. ఎందుకంటే మీరు లేరు. మీరు పక్కన లేని నెమలి నాట్యం నాకు ఇచ్చగించదు. మీరు పక్కనుండగా ఎగురుతున్న పక్షి నాకు అందంగా కనపడుతుంది. నా మనస్సుకి రంజకత్వం, నా మనస్సుకి సంతోషం మీరు పక్కన ఉండడం వల్ల వస్తుంది తప్ప వస్తువు వల్ల సంతోషం రాదు. మీరు పక్కనుండగా కంద తృప్తి, మీరు పక్కనుండగా పండు తృప్తి, మీరు పక్కనుండగా ఎగిరిన పక్షి తృప్తి, మీరు పక్కనుండగా తిరిగిన పులి భయరహితం. మీరు పక్కన లేరు, అలా ఎవరో వెళ్ళారు నాకు భయం. మీరు పక్కన లేరు, ఎవరితోనో మాట్లాడాలి నాకు భయం.
మీరు పక్కన లేరు, నెమలి పురివిప్పి ఆడింది, నాకు సంతోషం ఉండదు. రామా, ఇది గుర్తుపెట్టుకోండి, మీతో కలిసి ఉంటే సుఖం, మీతో కలిసి లేనిది ఏ వస్తువు చేత నాకు సుఖమన్నది ఉండదు. కాబట్టి సుఖమన్నది మీ పక్కన ఉండడం వల్ల నేను అనుభవించాలి తప్ప మీ పక్కన లేకుండా సుఖం అన్న మాట నాకు లేనే లేదు. అంటే ఆవిడ ఎంతగా రాముడితో మమేకమైపోయిందో, దాంపత్యం అన్న మాటకి ఇది కదండి అర్థం. ఇది స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దాంపత్యం. కాబట్టి ఈ మాట చెప్పి తల్లి, స్వర్గేపి చ వినావాసో భవితా యది రాఘవ త్వయా మమ నర వ్యాఘ్ర నాహం తమసి రోచయే. ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి, ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు, ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను, కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే, నీ వెంట ఉండడం కన్నా నాకు ఆ సుఖాలు కూడా పనికి మాలినవే రామా, నాకు మీ వెంట ఉండడం ప్రధానం. అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనీ నివత్స్యామి యథాపితుర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయుత. నేను అహంగమిష్యామి వనం సుదుర్గమం, దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను. మృగములతో వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను. అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా? పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఆడపిల్ల అత్తవారింట్లో కదా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన సొంత ఇల్లు, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల బంధుగృహానికి వెళ్ళినట్టు. కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు, తన అన్న, తన మరదలు, తన వదిన గారు, తన తల్లి, తన తండ్రి, మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనకేమిటంటే తను ఇక్కడిది కాదు అక్కడది, కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్ల ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూడడం మాత్రమే ఇష్టపడుతుంది. అలా రామ నేను పుట్టినింటికి వెళ్ళినట్టు భావిస్తాను తప్ప నాకు అదేం కష్టంగా ఏం అనిపించదు. మీతో కలిసి పుట్టింటికి వెడితే ఎంత సంతోషంగా ఉంటుందో మీతో కలిసి అడవికి వెడితే అంత సంతోషంగా ఉంటుంది. ఇంకింతకన్నా ఏం చెప్పను? కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. కాదు, ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది అన్నారు. అహంగమిష్యామి వనం సుదుర్గమం. రామ, నేను అడవికి రాకపోతే రామకార్యం నెరవేరదు, సీతాపహరణం జరగాలి. మృగాయుతం, ఒక మృగం వస్తుంది, దానివల్ల మన ఇద్దరం విడిపోతాం, బంగారు జింక వల్ల. వానరవారణైర్యుతం, ఒక కోతి వల్ల మనం కలుసుకుంటాం, హనుమ వస్తారు. వనీ నివత్స్యామి యథాపితుర్గృహే, తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా. అంటే దానికి మళ్ళీ వెనకాతల కొంత కథాభాగం ఉంది కాబట్టి, ఆ వేదవతి చరిత్ర ఉంది కాబట్టి, రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టుంటాను. ఉన్నంతకాలము తవైవ పాద ఉపగృహ్య సంయుత, మనస్సులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంతకాలం అలా వనంలో ఉంటాను. కాబట్టి రామ, ఇది జరగాలి. ఆవిడ ఇదే శ్లోకంలో 2 భావాలు పెట్టి చెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది. నరుడిగా వచ్చావు, మరిచిపోయావా ఏమి? నేను రాకుండా అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి రామా నేను రావాలి. అంతర్లీనంగా శ్లోకంలో ఆభావం ఉంది, నరకాంతగా కూడా పైకి మాట్లాడింది. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు, నువ్వు ఏదో చాలా తేలిక అనుకుంటున్నావు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సరీసృపాలు ఉంటాయి. అక్కడ భూమి మీద పాకేటటువంటి పెద్ద పెద్ద పాములు ఉంటాయి. రాత్రి వేళల్లో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగాలు అరుస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి పురుగులు, ఈగలు, కీటకములు ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఏది దొరికితే అది తినాలి తప్ప మనం కావలసింది అక్కడ దొరకడం అన్నదే ఉండదు. 3 పూటలా స్నానం చేయవలసి ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. కట్టుకున్న వీధి మీద దేవతల్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి గాలిదుమారం రేగుతుంది, చెట్లు కదిలిపోయి కొమ్మలు విరిగి పడిపోతాయి. ఒక్కొక్కసారి అడవిలో అగ్ని అంటుకుంటుంది, అప్పుడు ఆకాశం అంతెత్తు అగ్నిహోత్రపు జ్వాలలు రేగుతాయి. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలీదు. దూరం నుంచి చూసిన ఒక క్రూర మృగం పరిగెత్తుకొచ్చి మీద పడుతున్నప్పుడు బాణాన్ని సంధించవలసి ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా కష్టంతో ఉంటుంది. అంత తీగలతో, ముళ్లతో, చెట్లతో అడుగు తీసి అడుగు వెయ్యడానికి భయం కొల్పుతూ ఉంటుంది. మనుష్య సంచారం ఉండదు, రాక్షస సంచారంతో ఉంటుంది. అటువంటి గహనమైన అరణ్యంలోకి అంత తేలిగ్గా వెళ్ళడం తేలిక అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో మీ పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది, వచ్చేస్తాను అంటున్నావు. కాబట్టి సీత చెప్తున్నాను, నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు అన్నాడు.
అంటే ఆవిడ వలవల వలవల వల ఏడిచేసి పద్మములోండి నీరు కారితే ఎలా ఉంటుందో అలా నీరు కారిపోతున్న కన్నుల చేత, ఆ కారిపోయిన కన్నీటి చేత ఆవిడ వక్షస్థలం అంతా తడిసిపోయిందిట. తడిసిపోయి ఏతత్తువచనం శ్రుత్వా సీతా రామస్య దుఃఖిత ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్. ఇందాక మాట్లాడినంత గట్టిగా మాట్లాడటలేదు, ఇప్పుడు కంఠం చాలా నెమ్మదిగా, అంటే దుఃఖము యొక్క ఆవేశం గొంతుని పూడ్చేసింది. నన్ను తీసుకెళ్ళనంటున్నాడు, రాముడితో వెళ్ళకపోతే నేను బతకలేను. తనకి భాగ్యాన్ని కోల్పోయిన దానిలా ఆవిడంది, ఏ త్వయా కీర్తితా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణానిచ్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. మీరు నాకు అనేక పర్యాయములు వివరించి చెప్పారు, ఒక భార్య యొక్క సంతోషం, ఒక భార్య యొక్క సుఖం భర్తని అనువర్తించి భర్తతో కలిసి ఉండడంలోనే ఉంటుంది అని. మీరు నాకేది చెప్పారో అది నేను ఇవ్వాలడిగితే మీరు వద్దు అంటున్నారు. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు నేను ఆచరిస్తాను అంటే ఆచరణ యందు ఇంకొకటి చేయిస్తున్నారు. ఇది దోషం కాదా అన్నట్లుగా అడిగింది. మృగాః సింహ గజాశ్చైవ శార్దూలా శరభస్తదా పక్షిణ శృమరాశ్చైవ ఏచాన్యే వనచారిణః అదృష్టపూర్వరూపత్వాత్ సర్వేత్తే తవ రాఘవ రూపం దృష్ట్వా వసర్పేయుః భయే సర్వేహి బిభ్యతి. రామ, ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, సరీసృపాలుంటాయి, లేకపోతే ఏదో చామరీ మృగాలుంటాయని చెప్తున్నారే, నేను మీకు ఒక మాట చెప్పనా? వాటిని చూసి మిగిలిన వాళ్ళు ఎలా భయపడతారో అవి కూడా మహాతేజోవంతుడైన వ్యక్తిని చూసి అలా భయపడతాయి. మీరు వాటికి కనబడినప్పుడు మీ తేజస్సు చూడగానే పారిపోతాయి. కాబట్టి మీరు పక్కన ఉండగా నాకు భయం ఏమిటి? అవన్నీ ఉంటాయంటారేంటి? అవి ఉండడంతో పాటు మీరు నా పక్కన ఉంటారు కాబట్టి నాకు ఇంకా భయం ఎందుకు? నాకు భయం లేదు. పతిహీనాతు యానారి నసాసచ్చతి జీవితం కామమేవం విధం రామ తయా మమ విదర్శితం. పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితులలోనూ శోభస్కరంగా ఉండదు అని మీరు చెప్పిన మాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అనువర్తిస్తాను. అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శ్రుతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమే వని. నేను పూర్వం నా పుట్టింటిలో పెళ్లికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చి నా జాతకం చూసి ఒక మాట చెప్పారు, ఈ అమ్మాయి కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను వనాలకి వెళ్ళవలసి ఉంది అని. కాబట్టి రామ, నేను మీతో వనవాసానికి వస్తాను. కన్యయా చ పితుర్గేహే వనవాస శ్రుతో మయా బిక్షిణ్యాః సాధువృత్తాయ మమ మాతుర్హ్యాగ్రతః. ఒకానొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికి ఒక భిక్షుకి, అంటే భిక్షాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒక ఆమె వచ్చింది. ఆమె త్రికాలవేది, ఆమెకి కాలజ్ఞానం ఉంది. ఆమె ఒక మాట అంది, ఈ నీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుంది అంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నేను అరణ్యవాసం చెయ్యవలసి ఉంది మిమ్మల్ని అనుగమించడం కోసం. కాబట్టి నేను తప్పకుండా వస్తాను. యది మాం దుఃఖితామేవం వనం నేతుం నచేచ్ఛసి విషమగ్నిం జలం వాహం అస్థాస్యే మృత్యుకారణాత్. నేను ఇన్ని చెప్పినా ఒకవేళ మీరు నన్ను తీసుకుని వెళ్ళను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు ఉండలేక బాధపడుతూ దుఃఖంతో శోకంతో బతకడం కన్నా అంత శోకాన్ని అనుభవించలేక నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు. కాబట్టి విషం తాగి కానీ అగ్నిలో ప్రవేశించి కానీ నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప మిమ్మల్ని విడిచి మాత్రం నేను ఉండలేను అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు తప్ప కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదు. అంటే సీతమ్మంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆవిడంది, మా నాన్నగారు కన్యాదానం చేయడం కోసం నేను ఆడపిల్లని కదా అని మగవాడి కోసం వెతికి వెతికి కన్యాదానం చేశాను అని అనుకున్నాడు. ఆయనకి తెలియలేదు, మగవేషం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు. నువ్వు మగాడివైతేగా ఆడదానివి. అయితే ఇంత మాట నచ్చా అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాంపత్యం అనేటటువంటి దానికి అర్థం ఏమిటో తెలుసా అండి?
అంత బాధ కడుపులోంచి వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఆపాటి స్వాతంత్ర్యం భక్తుడికి భగవంతుడి దగ్గర ఎవడబ్బా సొమ్మాని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ గారు అనలా. భక్తుడికి భగవంతుడి దగ్గర భర్త దగ్గర భార్యకి ఎప్పుడూ ఉంటుంది. భార్య భర్తని కాకపోతే అలా ఎవరిని నిలదీస్తుంది? అయిన దానికి కాని దానికి నిలదీసేయమని కాదు నా ఉద్దేశ్యం. ధర్మం కోసం, ఆయన అనువర్తించడం కోసం ఆపాటి స్వాతంత్రంతో ఇంకంత కోపం వచ్చేసిన తర్వాత కడుపు ఉడికిపోయి ఎన్ని చెప్పినా తీసుకెళ్ళనంటే ఎంతకీ తీసుకెళ్ళడానికి అసలు కారణం నాకు తెలుసు. ఆ పుల్లు సినిమాలు నన్ను ఏమైనా చేస్తే రక్షించడానికి మీకు మగతనం ఉంటేగా మీరే ఆడదండి. కాబట్టి ఇప్పుడు ఇది చాలా తప్పు మాట, ఒప్పు మాట అన్నది భర్తని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి కాదు. భర్త గారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళనన్నానని, ఎంత మాట అందో, అంటే నాతో రావడం ఎంత ఇష్టమో అని సంతోషిస్తే మీరెందుకు బుగ్గలు నొక్కుకోవడం? ఆయన సంతోషించాడు, తీసుకెళ్ళాడు, మీకెందుకు మధ్యలో బాధ? మీకెందుకు తీర్పులు దాని మీద? మీకు అక్కర్లేని విషయానికి మీరు వెళ్ళారని గుర్తు. వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా, మీరు దాని మీద తీర్పు చెప్తున్నారా? మీకెందుకండి ఆ విషయం? అసలు నా భార్య నన్ను ఏదో ఉందండి, గుంటూరు వస్తానండి మళ్ళీ వారం రోజుల్లో అంది. ఎందుకు అస్తమానం వారానికి ఒకసారి గుంటూరు? వద్దన్నాను. అంటే మీరు నన్ను విడిచిపెట్టి వారం రోజులైనా 15 రోజులైనా ఉండగలరు, నేనే వెర్రి మొహాన్ని వారానికి ఒకసారి ఉండలేక మిమ్మల్ని అడగడం. అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటే నాకు దూరంగా ఉండడం అన్నది మీకు ఎంత ఇష్టం అవుతుందో నాకు అర్థమవుతుంది. అందుకు వెళ్తున్నారు కదా గుంటూరు అందనుకోండి. అమ్మ దీని అసాధ్యం కూడా నన్ను ఇంత మాట అనేసిందా, ఇన్నాళ్ళ నుంచి ఇంత ప్రేమిస్తున్నాను అనుకోకూడదు. వారం రోజులకోసారి నన్ను చూడకుండా ఉండలేక ఎల్లాగోలా నన్ను ఒప్పించడానికి ఎంత మాట అన్నావే, ఎంత ప్రేమేనిది అని నేను నవ్వి ఏదో అన్నాను కానీ రావద్దన్నానా, వారానికి 3 రోజులకోసారి రా అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే తీర్పులు చెప్పకూడదు దాని మీద. అలా కోటేశ్వరరావు గారు నచ్చా అని మీరేం సిద్ధాంతాలు తీయక్కర్లేదు, అది మా ఇద్దరి విషయం కదా. సీతారాములది కూడా అంతే. అది వాళ్ళ స్వాతంత్రంగా అర్థం చేసుకోండి, వాళ్ళ స్వేచ్ఛగా అర్థం చేసుకోండి, అంతవరకే. ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందంగా మీరు భావన చెయ్యాలి దాన్ని. కాబట్టి కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనృతం బతలోకేయం అజ్ఞానాద్యద్వివక్ష్యతి తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. నిజంగా సీతమ్మ తల్లి రాముణ్ణంత మాట అంటే పక్కనే ఈ శ్లోకం చెప్పదు. రామ మీ యందు శౌర్యము, పరాక్రమము, తేజస్సు, వీర్యము లేదని ఎవడైనా అనుకుంటే, సూర్యబింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత వెర్రివాడో, మిమ్మల్ని అలా అన్నవాడు అంత వెర్రివాడే. ఆవిడే అందా పక్కనే, ఇంకెందుకు మీ తీర్పులు? కాబట్టి రామ మీరంతటి తేజోవంతులు, కాబట్టి మీ పక్కన ఉండడం, మీతో రావడం నాకు నిర్భయత్వం, మీతో వస్తాను. ఇంకొక మాట చెప్పనా నేను? కుశాకాశ సరేషీక ఏచ కంటకినోద్రుమాః తులాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయా. ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలు, రెల్లుగడ్డి, ముళ్ళ దుబ్బులు, ముళ్ళ పొదలు, ముళ్ళు, జిల్లేడు ముళ్ళు, పెద్ద పెద్ద ఆ ముళ్ళున్నటువంటి చెట్లకి పెరిగినటువంటి ముళ్ళు, ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మీరు పక్కన ఉన్న కారణం చేత జింక చర్మం నాకు తగిలినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాదు, ఇంకొక మాట చెప్తున్నాను. మహావాత సముద్ధూతం యన్మామపకరిష్యతి రజోరమణ తన్మన్యే పరాక్షమివ చందనం. మనం అరణ్యంలో వెడుతున్నప్పుడు పెద్ద గాలిదుమారం రేగి మట్టంతా వచ్చి నా మీద పడిపోతే నా ఒంటికంతటికి చందనం రాసినట్టుంటుంది నాకు మీరు పక్కనుంటే. శాద్వలేషు యథాశిష్యే వనాంతే వనగోచర కుధాస్తరణతల్పేషు కిం స్యాత్తు సుఖతరం తతః. పచ్చిక బయళ్ల మీద అక్కడ ఇళ్ళుండవు, వాకిళ్ళుండవు, ఏది దొరికితే దాని మీద పడుకోవాలంటున్నారు కదా. ఒకవేళ చీకటి పడిపోయో, పగటిపూట బడలిపోయో పచ్చిక బయలు చూసుకుని దాని మీద మన ఇద్దరం పడుకున్నాం అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? చాలా గొప్ప తల్పం మీద మన ఇద్దరం పడుకున్న కన్నా సంతోషంగా ఉంటుంది మీతో కలిసి పడుకుంటే. అంటే ఇక్కడ చందనం రాసుకున్నా ఉండదు, ఇక్కడ తల్పం మీద పడుకున్నా ఉండదు. మీతో కలిసి ఉంటే గాలి దుమారానికి వచ్చిన ధూళి నాకు అలా అనిపిస్తుంది. ముళ్ళు గుచ్చుకుంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి రామ, నేను మీతో తప్పకుండా వస్తాను, నన్ను మీతో తీసుకెళ్ళవలసిందే అంటే అప్పుడు రాముడు అన్నాడు, తవ సర్వమభిప్రాయం అవిజ్ఞాయ శుభానని వాసం న రోచయే రణ్యే శక్తిమానసి రక్షణే.
సీత భర్త అయినటువంటి వాడు భార్యని ప్రతి విషయంలోనూ శాసకత్వం చేసి శాసనం చేసి తన వెంట తిప్పుకోవడం కాదు. ఆమె తన ధర్మాన్ని పాటించడానికి తాను సిద్ధంగా ఉందా అని పరిపరి విధముల చూసి ఆమెని అనుగమించమనాలి. అంతేకాని భర్తని కదా అని నన్ను అనువర్తించమని నేను శాసించచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. నీ ధర్మంగా నువ్వు గుర్తించి నా వెంట వస్తే అంతకన్నా నాకు కావలసిందే ఉంది. ఇన్ని చెప్పినా కాదు, నా పక్కనే ఉంటానని నువ్వు అంటున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి సీత? తప్పకుండా పద, ఇద్దరం కలిసే బయలుదేరుతాం. నేను ఒక మాట చెప్పనా, నిన్ను విడిచి నాకు స్వర్గలోకం కూడా అక్కర్లేదు. నిన్ను విడిచి నేను ఉండలేను సీత. నువ్వు రావాలనే నా కోరిక, కానీ శాసించడం నాకు ఇష్టం లేదు. ఇది ధర్మాత్ముడైన రాముడంటే. ఇది ఒక భార్యకి భర్తగా నిలబడే రాముడంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, రాముడు ఏ దోషం చేశాడు భార్య విషయంలో? ఆయన ఏమైనా శాసించాడా? ఆయన ఏమైనా అమర్యాదగా మాట్లాడా? ఆయన ఏమైనా బలవంతంగా నువ్వు నన్ను అనువర్తించంటాడా? ఆయన ఎన్నడూ అలా చేసేవాడు కాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, సీత రాజ్యం ఎందుకు వదిలేశారండి? నాన్నగారి మాట ఎందుకు విన్నారండి? అలాగా అసలు మామయ్య గారు అలా మిమ్మల్ని ఎందుకు అడిగారండి రాజ్యం వదిలేయమని ఒక్క ప్రశ్న సీతమ్మ వేయలేదు. అసలు ఆవిడికి దాని సంబంధం లేదు, ఆవిడ దాని గురించి ఆ బాధే పడలేదు. కానీ భార్యకి చెప్పడం భర్త యొక్క ధర్మం. తను చెప్పాలి భార్యకి. కాబట్టి తను చెప్తున్నాడు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతను ఒకసారి నాతో ఆ పెట్రోల్ కొట్టించుకోవాలండి, మా ఆవిడని అడిగి 100 రూపాయలు తీసుకోవాలి అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏదో కాఫీ ఇచ్చాడు తాగుతున్నాను అన్నట్లు మర్చిపోయానండో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు పర్సులోను, ఉండండి మా ఆవిడని అడిగి తెచ్చుకోవాలని లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే, ఏమయ్యా నువ్వు నీ ద్రవ్యం అంతటినీ భార్యకి ఇస్తుంటావా అన్న. నాకేం అందులో తప్పు కనపడి కాదు సుమండి అంటే ఆయన నాతో ఒక చాలా గొప్ప మాట అన్నాడు, ఇప్పటికీ నేను మర్చిపోను. కోటేశ్వరారు, నా బుద్ధి యందు లౌల్యం ఉంది, నాకు ఒక వ్యసనం ఉంది, దాని వేపుకి నా బుద్ధి లాగుతూ ఉంటుంది సాయంకాలం అయితే. నాకు నేనుగా పెట్టుకున్న క్రమశిక్షణ ఏమిటంటే, ఈశ్వరుడి దగ్గర నా ఆత్మకి నా భార్యకి భేదం లేదు. నన్ను నమ్మి నా వెంట వచ్చినటువంటి ఆడది, నాకు బిడ్డల్నిచ్చింది, నా కోసం ఏడిచేటటువంటి వ్యక్తి, ఆమె కన్నా నాకు ఇంకెవరుంటారు? ఆమెని కూడా నేను అతిక్రమించేస్తే ఇంకా నన్ను బాగు చేసేవాళ్ళు లోకంలో ఉండడు. నేను ఒట్టు పెట్టుకున్నాను, డబ్బంటూ అడిగితే మా ఆవిడ్ని అడిగే తీసుకుంటాను, ఖర్చు మా ఆవిడికి చెప్తాను అని నియమం పెట్టుకున్నాను. మా ఆవిడ్ని సాయంకాలం ఈ వ్యసనానికి డబ్బు కావాలని అడగలేనుగా. అందుకని అర్థమునందు ఇటువంటి క్రమశిక్షణ నా భార్య వైపు నుంచి తెచ్చుకుని, నువ్వు నన్ను అడుగు లెక్క అని నేనే స్వాతంత్రం ఇచ్చి దానికి డబ్బిచ్చి దాని దగ్గర పుచ్చుకుని ఆ వ్యసనం వైపు నుంచి తప్పుకున్నానండి. ఇప్పుడు ఆ వ్యసనం పోయింది నాకన్నాడు. భార్యని అలా అనుకూలంగా చక్కగా ధర్మార్థకామముల యందు వాడుకుని తరించారు పురుషులు. వర్తమానంలో కూడా అటువంటి వాళ్ళు. నేను ఎంత సంతోషించానో నిజంగా అతని మాట విని. ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పాను. అతను ఎక్కడో అక్కడ విని సంతోషిస్తాడు. ఓహో అంటే పేరు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పలేదు, కానీ నా మిత్రుడు నేను ఆ రోజు అన్న మాటని అంత సహృదయంతో అర్థం చేసుకున్నాడని సంతోషిస్తాడు. కాబట్టి రాముడు అన్నాడు, ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టానో తెలుసా సీత? యత్ త్రయం తత్రయో లోకాః పవిత్రం తత్సమం భువి నాణ్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాజ్యతే. లోకంలో 3 అత్యంత పూజనీయమైన వస్తువులున్నాయి. అవి నీ కంటి ఎదుట కనపడేటటువంటి సాక్షాత్ పరమేశ్వర స్వరూపములు. ఈ మాంసనేత్రమునకు దొరికేటటువంటి ఈశ్వర రూపాలవి. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. ఈశ్వరు